పాకిస్తాన్లో ఏదో జరుగుతోందని మొన్ననే చెప్పుకున్నాం. అందులో ఒకటి 20 మంది కాల్చి చంపబడటం, లేదంటే గనక గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి చంపడం లాంటి సంఘటనల గురించి విన్నాం. అయితే తాజాగా వచ్చేటప్పటికి హఫీజ్ సయ్యద్ ఎవడైతే లష్కర్ ఇ తోయిబా ఫౌండర్ వచ్చేటప్పటికి ఐసీయూలో ఉన్నాడు. వాడు ప్రజెంట్ మాయో హాస్పిటల్ లాహోర్లో ఐసీయూలో ఉన్నాడు. ఇంతవరకు ఒక అంశం అయితే, రెండవది తాజాగా మరొక సంఘటన చోటు చేసుకుంది. హర్కత్ ఉల్ ముజాహిదీన్ టెర్రరిస్ట్ బిలాల్ అకూన్ తాజాగా కాల్చి చంపబడ్డాడు. చిత్కాన్ ఏరియా పంజూర్ బలూచిస్తాన్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిన్నటి నుంచి 11-12 మంది కాల్చి చంపబట్టమో కిడ్నాప్ చేయబడ్డమో జరిగింది అన్నటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భంలో వీడిని లేపేశారు అన్నటువంటి తాజాగా అందుతున్నటువంటి సమాచారం. దీంతో పాకిస్తాన్లో సంథింగ్ ఏదో జరుగుతుంది. ఏదైతే ఖలిస్తాన్ ఉద్యమకారుల వ్యవహారంలో ఎట్లయితే జరిగిందో దాంట్లో భయపడిపోయింది భారత్ అంటూ గార్డియన్ రాశాక జరిగినటువంటి ఈ సంఘటనలు చూస్తుంటే మేమేమి ఎవరిని లెక్క చేయం అని చెప్పేందుకోసం ఇట్లాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అన్నటువంటి అనుమానం వస్తుంది.